హాయ్ ఫ్రెండ్స్. అభినవ్ గోమటం తను ఎంత మంచి కమెడియనో మనందరికీ తెలిసిందే. ఓన్లీ తన ఎక్స్‌ప్రెషన్స్ తోటే కామెడీని జనరేట్ చేసి సినిమానైతే నిలబెట్టగలిగే సత్తా ఉన్న కమెడియన్. అలాంటి ఒక కమెడియన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాయే 'మై డియర్ దొంగ'. ఈ మూవీ నిన్నటి నుంచి అంటే ఏప్రిల్ 19థ్ నుంచి డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి ఒక కమెడియన్ హీరోగా చేస్తున్నప్పుడు జనరల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టే వాళ్ళు టైటిల్ గూడా క్యాచీగా పెట్టారు. అలాగే ట్రైలర్‌ని గూడా చాలా బాగా కట్ జేశారు. మరి అదే ఎక్స్‌పెక్టేషన్‌ను సినిమా మొత్తం రీచ్ అయిందా? లేదా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూవీ పర్ఫెక్ట్ రివ్యూ కోసం వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పర్ఫెక్ట్ రివ్యూ అనేది దొరుకుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందైతే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ టెక్ వ్లాగ్స్. అభినవ్ గోమటం ఒక ఫ్లాట్‌లోకి దొంగతనానికి వెళ్తాడు. అతను దొంగతనం చేస్తూ ఉండగా ఫ్లాట్ ఓనర్ హీరోయిన్ అయిన శాలిని కొండెపూడి ఆ ఫ్లాట్‌లోకైతే ఎంటర్ అవుతుంది. అక్కడ కొద్దిసేపు తర్వాత దొంగైన అభినవ్‌ని చూసి కంగారు పడినా గూడా తర్వాత తను మంచోడని తెలుసుకొని ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అంతలో హీరోయిన్ బర్త్‌డే ఉండడంతో సెలబ్రేట్ చేయడానికి తన లవర్ నిఖిల్ గాజుల అలాగే తన ఫ్రెండ్ బుజ్జి, అలాగే బుజ్జి లవర్ వరుణ్ అనే వ్యక్తి ఆ ఫ్లాట్‌లోకైతే వస్తారు. అప్పటికే ఆ ఫ్లాట్‌లో అభినవ్ గోమటం ఉండడంతో తను కంగారు పడి ఏం చెప్పాలో అర్థం గాక తన చిన్ననాటి స్నేహితుడు అని పరిచయం చేస్తుంది వాళ్ళకి. తర్వాత వీళ్ళైతే బర్త్‌డేనైతే సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా డ్రింక్ అయితే చేస్తారు. డ్రింక్ చేసిన తర్వాత బయటికైతే లాంగ్ డ్రైవ్ వెళ్దామని అనుకుంటారు. హీరోయిన్ బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికొచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ షాప్స్ క్లోజ్ ఉండడంతో తనకి ఒక కేక్ గూడా తీసుకురారు. సో, తను కొంచెం డిసప్పాయింట్ అనేది అవుతుంది. సో, దానికోసమని అభినవ్ బయటికి వెళ్ళినప్పుడు తన బర్త్‌డే సర్ప్రైజింగ్‌గా సెలబ్రేట్ చేస్తాడు బయట. సో, దాంతో అందరూ ఇంప్రెస్ అనేది అవుతారు. అభినవ్ తన ఫ్రెండ్ కాదని దొంగని తన ఫ్రెండ్ అయిన బుజ్జికి చెబుతూ ఉండగా హీరోయిన్ అప్పుడే తన లవర్ అయిన నిఖిల్ గాజుల ఆ విషయాన్నయితే వింటాడు. అప్పటినుంచి తన మీద ఇరిటేట్ అవుతూ తనని తిడుతూ ఉంటాడు నిఖిల్ అభినవ్‌ని. అంతేకాకుండా హీరోయిన్‌కి కూడా అబద్ధాలు చెప్తూ తిరుగుతూ ఉంటాడు. తనతో సరిగా పట్టించుకోకుండా ఉండడంతో హీరోయిన్ కూడా తను కొంచెం డిసప్పాయింట్ అనేది అవుతుంది చాలా రోజుల నుంచి. దానివల్ల ఈ అభినవ్ గోమటం తను కొంచెం ఇంప్రెస్ జేయడంతో సో, తన వైపు అట్రాక్ట్ అనేది అవుతుంది. ఇంకా ఈ చివరికి స్టోరీ ఎటువైపు వెళ్తుందనేదే ఇంకా మిగిలిన కథ. ఇక సినిమా విషయానికొస్తే అటు ట్రైలర్‌తో గాని, ఇటు టైటిల్‌తో గాని మంచి బజ్‌ని క్రియేట్ చేయగలిగిన టీమ్ అంతే స్థాయిలో సినిమానైతే నిలబెట్టుకోలేకపోయింది. 'మై డియర్ దొంగ' అని అంత మంచి టైటిల్ పెట్టుకొని గూడా ఆ టైటిల్‌కు న్యాయం చేయలేకపోయారని జెప్పొచ్చు. అభినవ్ గోమటం లాంటి ఒక మంచి కమెడియన్‌ని పెట్టుకొని గూడా తనని ఫుల్‌గా వాడుకోలేకపోయారు. తనని 100% యుటిలైజ్ చేసుకొని ఉంటే ఈ సినిమా రిజల్ట్ అనేది మరోలా ఉండేది ఖచ్చితంగా. అంతో ఇంతో అక్కడక్కడ ఈ సినిమా చూడగలిగేది తను కనిపించే సీన్స్‌లోనే తను జనరేట్ చేసే కామెడీనే అక్కడక్కడ కొంచెం బాగా అనిపిస్తుంది. జస్ట్ తను చేసే కామెడీలో ఒక 20-30% కామెడీనైతే పండించగలిగాడు. సో, తనకింకా స్కోప్ ఇచ్చుంటే చాలా బాగా చేయగలడు. కానీ వాళ్ళు ఇంకా అతన్ని ఎక్కువ వాడుకోలేదని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అసలు ఈ సినిమా ఎందుకు తీశారో, దేనికోసం తీశారో అనేది నాకైతే అర్థం కాలేదు. ఒక కామెడీ సరిగ్గా లేదు, ఒక లవ్ సరిగ్గా లేదు, ఎమోషన్ లేదు. ఫైనల్‌గా సినిమా ఫినిషింగ్ గూడా సరిగ్గా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. చిన్న డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంటుంది. కరెక్ట్‌గా సినిమా ఏదో మధ్యలో ఆపిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కేవలం కూల్ డ్రింక్ అయిన స్ప్రైట్‌ని ప్రమోట్ చేయడానికే ఈ సినిమా తీశారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మధ్య మధ్యలో ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినా ప్రతిసారి ఈ స్ప్రైట్‌ని అయితే అందించి కూల్ అవ్వమనే సజెషన్ అయితే ఇస్తారు. ఈ స్ప్రైట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే ఈ సినిమా తీశారా అన్న ఫీలింగ్ గూడా కలుగుతుంది. ఎందుకంటే సినిమా లొకేషన్స్ జస్ట్ 5, 6 లొకేషన్స్‌లో సినిమా అయితే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా సినిమా రన్ టైమ్ గూడా కేవలం 1 అవర్ 43 మినిట్స్‌లో క్లోజ్ అనేది చేశారు. ఈ రన్ టైమ్‌కే సినిమా బోర్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువుంటే ఇంకా సినిమా ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికైతే సినిమా ఏమాత్రం మెప్పించలేకపోయింది అని నా ఫీలింగ్. ఇక మీరు ఈ మూవీ చూడాలనుకుంటే మీకు ఏ పని పాట లేకుండా, ఏ దిక్కు తోచక బోర్ కొడుతుంటే తప్పితే అప్పుడు ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. ఎలాగో ఓటీటీలనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి. జనరల్‌గా నేను ఏ సినిమాకి గూడా పెద్దగా నెగెటివ్‌గా చెప్పను. కానీ ఈ సినిమాలో చెప్పుకునేది ఏది లేదు. అందుకే ఇంత డిసప్పాయింట్ అనేది అయ్యాను. అందుకే ఇలాంటి రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక ఈ సినిమా చూసి ఉంటే ఖచ్చితంగా మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.
నాలాగే మీకు కూడా సేమ్ ఫీలింగ్ కలిగిందా? లేదు సినిమా బాగుంది నువ్వెందుకు ఇలా చెప్పావు అని అంటారా? అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.